ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశయులారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం నిధనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింత సారథం విద్ధి మనః ప్రగ్రహమేవ చ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ద్వితీయాంశం 8వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 8వ అధ్యాయంలో కిందటి వీడియోలో చెప్పుకున్నటువంటి విషయం ఏమిటయ్యా అంటే విషువద్ గమనము లేదా విషువద్ విషయము. లోకాలోక పర్వతం మీద 3 శృంగములతో ఒక ఇది ఉన్నదని, ఆ పర్వతానికి చక్కగా శృంగవంతం అనేటటువంటి పేరు ఉన్నదని, ఆ శృంగవంతం అనే పర్వతం 3 కొమ్ములతో ఉన్నదని, అందులో ఒక కొమ్ము ఒక పక్కకి, రెండవ కొమ్ము మరొక పక్కకి వెళ్ళగా మధ్యలో ఉండేటటువంటి కొమ్ము విషువము లేదా వైషవము అనేటటువంటి పేరు గల కొమ్ము. ఆ కొమ్ము మీద సూర్యభగవానుడు వసంతకాలంలోని శరత్కాలంలోని నిలబడి ఉంటాడని, ఆ సమయాలలో 24 గంటలలో పగటిపూట ఎంత ఉందో రాత్రిపూట అంతే సమయమని, రాత్రిపూట ఎంత ఉందో పగటిపూట అదే సమయం ఉన్నదని, అలాగే వసంతకాల శరత్కాలములలో చేయవలసినటువంటి దాన ధర్మాదులు ముఖ్యంగా ఎవరెవరికి చేయాలి, దేవతలకి, పితృదేవతలకి, బ్రాహ్మణులకి ఏ విధమైనటువంటి దాన ధర్మాదులు చేయాలి, చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్నది కూడా ఇంచుమించుగా మనకి కిందటి వీడియోలో మనం చెప్పుకున్నాం. అయితే దాన ధర్మాదులు చేసినటువంటి ప్రతి ఒక్క మానవుడు కృతకృత్యుడయ్యాడు, ఆ దాన ఫలితాన్ని పొందాడు. పొందిన వారందరూ కూడా ధన్యులయ్యారు. మంచి దానం చేస్తే మంచి ఫలితం వస్తుంది, పనికిమాలిన దానం చేస్తే పనికిమాలిన ఫలితమే వస్తుంది అని ఇక్కడ పరాశరుడు వారు ఖచ్చితంగా చెబుతూ, ఆ ఘట్టంలోనే ఇంకా పరాశరుడు వారు చెప్పేటటువంటి విషయంలో కిందటి వీడియోలో చెప్పుకున్నటువంటి ఆఖరి శ్లోకము ఏమిటయ్యా అంటే, లోకాలోక పర్వతం గురించి మైత్రేయ ఇంతకుముందే నేను నీకు చెప్పాను. ఆ పర్వతంపై నియమవ్రత శీలుడైనటువంటి 4 లోకపాలులు ఉన్నారు. వారి పేర్లు చెప్తున్నారు ఇక్కడ. సుధామ శంకపాశైవ కర్దమస్యాత్మజోద్విజ హిరణ్యరోమ చైవాన్యాన్ చతుర్దః కేతుమానవాన్ చతుర్దః కేతుమానపి. వీళ్ళు 4 ఎవరు? సుధాముడు, రెండవవాడు కర్దమ మహాముని కుమారుడైనటువంటి శంఖపాలుడు, మూడవవాడు హిరణ్యరోముడు, 4వవాడు కేతుమంతుడు అనేటటువంటి వారు. వీరు 4 కూడా నియమవ్రతులు. వారి గురించి వివరం ఇక్కడ విష్ణు పురాణం అంతటి మహోత్కృష్టమైనటువంటి గ్రంథంలో ఈ 4 గురించి వివరం ఇక్కడ ఇస్తున్నారు. ఆ వివరం తెలుసుకొని తర్వాత ఘట్టంలో విష్ణు పద ప్రశస్త్యము అనేటటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం ఇంచుమించుగా ఈ వీడియోలో ఉండకపోవచ్చు, ఇక వచ్చే నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. అయితే ఇక్కడ ఈ 4 కూడా ఉన్నారు లోకాలోక పర్వతం మీద అని చెబుతూ, నిర్ద్వంద్వ నిరభీమాన నిస్త్రంద్ర నిష్పరిగ్రహ లోకపాలా స్థితాహీయతే లోకే లోకే చతుర్దిశం. ఈ 4 గురించి ఎందుకు ఉటంకించారు? విష్ణు పురాణం అంతటి మహోత్కృష్టమైనటువంటి గ్రంథంలో ఈ 4 గురించి ఎందుకు చెబుతున్నారు అంటే, ఇక్కడ పరాశరుడు వారికి వారు చెబుతూ, ఓ మైత్రేయ మహర్షి, వీరిద్దరు కూడా నిర్ద్వంద్వాహ, వీళ్ళు 4 కూడా నిర్ద్వంద్వాహ, 2 లేవు. ఏకైక శక్తి పరమేశ్వరస్య భిన్నా చతుర్దాహ, ఒకే ఒక శక్తి స్వరూపం ఒక్కటే ఉన్నది. అది వ్యవహార కాలానికి వచ్చేసరికి చాలా రకాలుగా రూపాంతరం చెందింది. విద్య కావాలి అన్నవాడికి సరస్వతిగా, మోక్షం కావాలి అనుకునేవాడికి భవానీగా, ఇలాగా. అంచేత రెండు లేవు, ఉన్నదంతా ఒక్కటే, అంతా పరమేశ్వరుడే. నిర్ద్వంద్వాహ అని చెప్పేసి ప్రారంభం చేశారు ఆ శ్లోకం పరాశరుడు వారు. ఆ ప్రారంభంలోనే నిరభీమానాహ, తన దేహంపై ఎలాంటి ఆప్యాయత అభిమానం లేనటువంటి వారు 4 కూడా. ఎవరు? సుధాముడు, అలాగే శంఖపాలుడు, హిరణ్యరోముడు, 4వవాడు కేతుమంతుడు. వీళ్ళు 4 కూడా ఎలాంటి దేహాభిమానము లేనటువంటి వారు, ఎలాంటి అలసత్వము, నీరస, బద్ధకము, ఇలాంటి ఆసురీ లక్షణాలు లేనటువంటి వారు, పరిగ్రహం చేయని వారు, ఒకరి దగ్గర నుంచి చేయిజాచి అడగకుండా ఏదిచ్చినా భగవంతుడు ఇచ్చినట్టుగానే భావించి, భగవంతుడే ఇస్తున్నట్లుగా భావించి,
భగవంతుణ్ణే ప్రార్థన చేస్తూ ఉండేటటువంటి వారు. వీరు లోకాలోక పర్వతం మీద నలువైపులా 4 దిక్కులు యందు ఉన్నారు అని పరాశరుడు వారు చెబుతూ, ఉత్తరం యత్ అగస్త్యస్య అజవీధ్యాస్య దక్షిణం పితృయానాః వైవంధ్యాః వైశ్వానర పదాంబుధి. అగస్త్యునకు ఉత్తరంగా, అజవీధికి దక్షిణంగా, వైశ్వానర మార్గానికి వెలుపలగా పితృయానం అనే మార్గం ఉన్నది. ఒక మార్గం, ఈ పితృయానం అనేటటువంటి మార్గం ఒకటి ఉన్నది. అది ఎక్కడ దాని తాలూకా వివరం, ఆ మార్గం ఎలాగ ఉంటుందనేది అగస్త్య మహర్షికి ఉత్తరంగా, అజవీధికి దక్షిణంగా, వైశ్వానర మార్గానికి వెలుపలగా పితృయానం అనే మార్గం ఉంది. అయితే తత్రాసతే మహాత్మానా ఋషయోయే అగ్నిహోత్రిణః భూతరాంభ కృతం బ్రహ్మ శంసంతో ఋత్విజ్ఞాః ప్రారంభతే తు ఏ లోకయాస్తేషాం పంథ్యాః సదక్షిణః చలితంతే పునర్బ్రహ్మ స్థాపయంతి యుగే యుగే. ఈ 2 శ్లోకాలు చాలా వివరంతో కూడుకున్నటువంటి శ్లోకాలు. ఇవి 2 కూడా పితృయాన మార్గంలో ఉండేటటువంటి వారి గురించి ఇక్కడ కాస్త వివరం చెబుతున్నారు. పితృయాన మార్గంలో అగ్నిహోత్రులు ఉన్నారు, మహాత్ములైనటువంటి ఋషి జనాలు ఉన్నారు. అలాగే వారందరూ కూడా ప్రాణి సృష్టికి కారణమైనటువంటి వేదాన్ని ఎల్లవేళల యందు స్తుతిస్తూ ఉంటారు. అమ్మవారికి సంబంధించిన వేదమా అది కొంతమంది, మరికొంతమంది రుద్రుడికి సంబంధించిన వేదమా అది కొంతమంది. ఇలాగా ఆ వేదాలని, ప్రాణ సృష్టికి కారణభూతమైనటువంటి వేదాన్ని మొత్తం వాళ్ళు పారాయణ చేస్తూ వేదాన్ని స్తుతిస్తూ ఉంటారు. వారు ఋతువిజులు అనేటటువంటి భావంతో యజ్ఞానుష్ఠానానికి సంబంధించినటువంటి సమస్త సంభారాలు కూడా సమకూరుస్తూ ఉంటారు. యజ్ఞారంభం చేస్తూ వాళ్ళు ఉంటూ ఉంటారు. ఎవరు వాళ్ళు? అగ్నిహోత్రులు, మహాత్ములైనటువంటి ఋషుజనాలు. వీళ్ళు ఎక్కడున్నారు? పితృయాన మార్గంలో ఉన్నారు. ఆ పితృయాన మార్గం ఎక్కడుంది? అగస్త్య మహర్షికి ఉత్తరంగా ఉన్నది. అయితే ఈ అగస్త్య మహర్షికి ఉత్తరంగా ఉన్నటువంటి ఈ పితృయాన మార్గంలో ప్రాణ సృష్టికి కారణభూతమైనటువంటి వేదాన్ని చదువుతూ ఉన్నటువంటి కొంతమంది మహర్షులందరూ కూడా చక్కగా వారు ప్రతి యుగంలోనూ కూడా వేద ధర్మం ఎప్పుడు తప్పుతున్నది అనేటటువంటి అనుమానం వాళ్ళకు వచ్చినట్లయితే వారు జన్మ తీసుకొని మరలా వాళ్ళు వేదాన్ని స్థాపిస్తారు అని ఇక్కడ చెబుతున్నారు పరాశరుడు వారు. అద్భుతమైనటువంటి విషయం కదా. పితృయాన మార్గంలో ఉండేటటువంటి వారందరూ కొంతమంది అగ్నిహోత్రులు, మహాత్ములైనటువంటి ఋషిజనాలు. వేదానికి ఎక్కడ గ్లాని కలుగుతుందో, ఎక్కడ అధర్మం పెచ్చుమీరుతుందో, ఎక్కడ వేదం గురించి నింద జరుగుతుందో, వేద ధర్మాన్ని గురించి ఎక్కడ అనుష్ఠించకుండా ఇతరత్ర ధర్మాలలోకి వెళ్ళి మానవులు అతఃపతనానికి జారిపోతున్నారో, దిగజారిపోతున్నారో ఆయా సందర్భాలలో వీరు ఆ జన్మలు తీసుకొని మరలా వేదాన్ని స్థాపిస్తూ ఉంటారు. అత్యద్భుతమైనటువంటి విషయాలలో ఇది ఒకటి. చక్కగా సంతత్యా తపసా చైవ మర్యాదాభి శ్రుతేన చ జాయమానాస్తు పూర్వే చ పశ్యమానాం గృహేషు వై. వీరు ఎవరు? అగ్నిహోత్రుడు కానీ, ఋషిజనాలు కానీ, వేదాన్ని స్థాపించాలి అనుకునేటటువంటి వారందరూ కూడా కొంతమంది మహాత్ములైనటువంటి ఋషులు, కొంతమంది వారికి పునర్జన్మ రాహిత్యం కావాలి, వారు మళ్ళా జన్మ తీసుకునే అవకాశం లేకుండా అమ్మ కైవల్యాన్ని ప్రసాదించు అని దేవతల్ని ఆయా ప్రధానమైనటువంటి దేవతల్ని అర్చన చేస్తూ, ఆరాధిస్తూ, తపస్సు చేస్తూ పునర్జన్మం లేనటువంటి రాహిత్యాన్ని పొందుతారు కొంతమంది. కానీ వీరు మాత్రం వేద స్థాపన చేయాలి అనుకునేటటువంటి వారు ఈ ఋషిజనుడు. వీరందరూ కూడా వీరి సంతానం ద్వారా, తపస్సు ద్వారా, సదాచారాల ద్వారా, వేదశాస్త్రాధ్యయనం ద్వారా వేదాన్ని మరలా పునఃప్రతిష్ఠిస్తూ ఉంటారు. ఎప్పుడు? వేదానికి అధర్మం జరిగినప్పుడు, వేద ధర్మానికి అనుకోనటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు వారు మరలా జన్మ తీసుకుంటూ పునః వారు వేదాన్ని స్థాపిస్తూ ఉంటారు. పూర్వులైనటువంటి వీరి తరువాత వారు వారి ఇంట్లోనే జన్మించి వేదస్థాపన చేస్తూ ఉంటారు. ఎవరు? అగ్నిహోత్రుడు ఒకడు, ఋషిజనులు కొంతమంది. వీరు పునర్జన్మ అనేటటువంటిది మనలా తీసుకుంటాం తల్లి. ఇందుకే మనకు ఒక శ్లోకం ఉంటుంది శంకరుడు గురించి. శంకరస్య చరితా కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం. ఈ శ్లోకంలోనే అమ్మ
పరమేశ్వర, శంకర, నీ చరిత్రను కీర్తించేటటువంటి శక్తిని ప్రతి జన్మలోనూ నాకు ఇయ్యు. ప్రతి జన్మలో కూడా నేను ఏ ఉపాధి పొందినా సరే, ఎలాంటి జన్మ తీసుకున్నా సరే, ఎలాంటి జన్మ నీవిచ్చినా సరే, ఆ జన్మలలో నీ తాలూకా చరిత్రను కీర్తించేటటువంటి శక్తి సామర్థ్యాలను నాకు ప్రసాదించు. శంభవంతు మమ జన్మ జన్మని, నా యొక్క ప్రతి జన్మయందు నిన్ను ఆరాధన చేసేటటువంటి శక్తిని ప్రసాదించు అని శంకరుల కోసం ఒక శ్లోకం. అలాగే ఇక్కడ వీరు అగ్నిహోత్రులు, కొంతమంది ఋషిజనులు, వాళ్ళందరూ కూడా వేద ధర్మానికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అక్కడ వాళ్ళు మళ్ళా జన్మ తీసుకొని వేదాన్ని పునఃప్రతిష్ఠిస్తూ ఉంటారు అని చెబుతూ, పశ్చిమాస్యైవ పూర్వేషాం జాయంతే నిధనేష్వి ఏవమా వర్తమానాస్తే తిష్టంతి నిజతప్రదాః సవితుర్దక్షిణం మార్గం శ్రిత హ్యాశ్చంద్రతారకం. ఇక్కడ చిన్న ఒక క్లారిఫికేషన్. సూర్యనారాయణ స్వామి గురించి మొదలుపెట్టి ఈ వేదం గురించి వరకు వచ్చాక ఈ మధ్యలోనే 12 మంది సూర్యనారాయణమూర్తులు ఉన్నారని, వారికి భార్యలు ఉన్నారని, వారి గురించి ఈ శ్లోకాలలో మనం చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. ఈ అధ్యాయం పూర్తయిన తర్వాత విష్ణుపద ప్రశస్త్యానికి ముందు మనం 12 మంది సూర్యనారాయణ పేర్లు ఒకసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూస్తే పూర్వీకులలాగే వాళ్ళు మరలా వేద ధర్మానికి ఎక్కడ హాని జరుగుతుందో అక్కడ జన్మ తీసుకుంటూ ఉంటారు అని చెబుతూ, అదేవిధంగా ఆ నియమభృతులైన వారందరూ కూడా సూర్యుని యొక్క దక్షిణ మార్గంలో ఆచంద్ర తారార్కము వస్తూ పోతూ ఉంటారు. పునరపి మరణం పునరపి జననం. వాళ్ళు కైవల్యాన్ని పొందకుండా వేద ధర్మాన్ని స్థాపించడానికి పుడుతూ చనిపోతూ ఉంటారు అని చెప్తున్నారు. నాగవీర్యుత్తరం యచ్చ సప్తర్షి భ్యస్య దక్షిణం ఉత్తరతః సవితుః పంథ దేవయానాశ్చ సస్మృత. నాగవీధికి ఉత్తరంగా, సప్తర్షులకు దక్షిణంగా సూర్యుని యొక్క ఉత్తమమైనటువంటి మార్గం ఉంది, సవితు అనేటటువంటి మార్గం. ఆ సవితు అనే మార్గం ఒకటి ఉన్నది, అది దేవయానం అని పిలువబడుతుంది. ఇందాక చెప్పుకున్నది పితృయానం, ఇప్పుడు చెప్తున్నది దేవయానం. తత్రదేవ శిరః సిద్ధ విమల బ్రహ్మచారిణః సనంత్యం తే జుగుప్స్యతి తస్మాత్ మృత్యుంజయస్థితః. అక్కడ దేవయానం అనేటటువంటి వర్గంలో జితేంద్రియులు అయినటువంటి వారు, సిద్ధిని పొందినటువంటి వారు, నిర్మలమైనటువంటి ఆత్మ కలవారు, కొంతమంది బ్రహ్మచారులు అక్కడ నివసిస్తూ ఉంటారు దేవయానంలో. వారు సంతానంపై ఎలాంటి అపేక్ష లేకుండా ఉండేటటువంటి వారు కాబట్టి వారు మృత్యువుని జయించినటువంటి వాళ్ళు అయ్యారు. 88 సహస్రాణం మునీనా మూర్ధరేతసాం ఉదక్పంథాః నమర్జస్యః స్థితా హ్యా భూత సంప్లవం. సూర్యుని యొక్క అంటే అర్యముని యొక్క ఉత్తర మార్గంలో 80,000 మంది ఊర్ధ్వరేతస్కులైనటువంటి మునీశ్వరుడు ప్రళయం వరకు నివసించి ఉంటారు. ఎక్కడ? దేవయానం అనేటటువంటి మార్గంలో. తే సంప్రయోగాల్లోభస్య మైథునస్య చ ఇచ్ఛాద్వేష ప్రవృత్త్యా చ భూతారంభ వివర్ధనాత్ పునశ్చ కామ సంయోగో శబ్దాదేర్దోష దర్శనాత్ ఇత్యేభిః కారణైః శుద్ధ్యాస్తే అమృతత్వం హి భేజిరే. ఇక్కడ 2 శ్లోకాలలో పరాశరుడు వారు చెబుతూ, ఏ విధమైనటువంటి లోభంతోనూ సంసర్గం లేకపోవడం, మైథునం విడిచిపెట్టి ఉండడం అంటే సంసార సుఖాన్ని విడిచిపెట్టేయడం, ఇచ్ఛాద్వేషాల యందు ప్రవర్తించగా పోవడం, కార్యాచరణ విడిచిపెట్టడం, కామవాసనలు లేకపోవడం, శబ్దాది విషయాలపై దోషదృష్టిని ప్రదర్శించడం అనే ఈ కారణాల వల్ల అత్యంత పరిశుద్ధులై వారు అమృతత్వాన్ని పొందారు. ఎవరు? దేవయానం మార్గంలో ఉండేటటువంటి కొంతమంది మహర్షులు, బ్రహ్మచారులు, మునీశ్వరులు, వీళ్ళందరూ కూడా వారికి ఎలాంటి కామ క్రోధ లోభ మోహ మన మాత్సర్యములు అనేటటువంటి అరిషడ్ వర్గాలు లేకుండా వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉన్నారు. ఎంతవరకు నివసిస్తున్నారు? ప్రళయం వచ్చేంత వరకు. అభూత సంప్లవం స్థానం అమృతత్వం హి భాష్యతే త్రిలోక్యస్య స్థితాలోకే యమ పునర్మామ ఉచ్యతే. ప్రళయం వరకు ఉండడం అనేదే అమృతత్వము. మృతము కానటువంటిది ప్రళయం వరకు ఉండడమే. అలాగే 3 లోకాలకు ఉన్నంత వరకు ఉండే కాలం పునరావృత్తి రహితము, పునర్జన్మ రాహిత్యము అని చెప్పబడుతుంది. 3 లోకములలో ఉండేటటువంటి కాలాన్ని అంతటినీ కూడా పునర్జన్మ రాహిత్యం. ఏమిటి 3 లోకాలు? అండపిండ బ్రహ్మాండాలు. ఈ 3 లోకాలు అమృతత్వాన్ని సిద్ధించినటువంటి వారికి పునర్జన్మ రాహిత్యం అనేది ఉంటుంది. అలాగే
బ్రహ్మహత్యా అశ్వమేధాభ్యాం పుణ్య పాప కృతో విధి అభూత సంప్లవాస్తం తత్ఫలముక్తం తయోర్ద్విజ. ఓ బ్రాహ్మణోత్తమ మైత్రేయ మహర్షి, బ్రహ్మహత్యా పాతకానికి అశ్వమేధ పుణ్యానికి వచ్చేటటువంటి రెండింటి ఫలితం ప్రళయాంతం వరకు నిలబడి తీరుతుంది. ఈ పదం ఇక్కడ ఎందుకు పరాశరుల వారు ఉటంకించారో ఎదరఘట్టంలో మనం తిప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటికే 15 నిమిషాలు అయిపోయిన వీడియో కాబట్టి అంచేత ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన మాటను కామెంట్ రూపంలో పంపించండి. విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.